నమస్కారం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి అనిచ్చారు. కరోనా కట్టడికి జాతీయ ప్రణాళికలు కేంద్రం రూపొందించాలి. లాక్డౌన్పై రాష్ట్రాల నిర్ణయమే మేలు అంటూ ఇచ్చారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇక లాక్డౌన్పై నిర్ణయం ఎవరిది? కరోనా సమయంలో లాక్డౌన్ విధింపుపై హైకోర్టుకున్న న్యాయపరమైన అధికారాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకే వ్యాక్సిన్కు 3 ధరలా అంటూ ప్రధానికి సోనియా గాంధీ లేఖ రాశారు. నిధులున్నా కూడా టీకా ఉచితంగా ఇవ్వరేమంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన మమత, ఒకే దేశం ఒకే పన్ను సరే, ఒకే టీకాకు 2 ధరలేంటి అంటూ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం పక్షపాతం చూపిస్తుందంటూ టీకాలు, రెమ్డెసివిర్, ఆక్సిజన్ సరఫరాలో నిర్లక్ష్యం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఏంటి, మాకెన్ని ఇచ్చారు, గుజరాత్కి ఎన్ని పంపించారంటూ వైద్య మంత్రి ఈటెల రాజేందర్ నిరసన వ్యక్తం చేశారు. శవాల మీద పేలాలు ఏరవద్దంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు హితవు పలికారు. రాజకీయాలు పక్కన పెట్టి మాకు ఇంజెక్షన్లు కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు లేఖ రాస్తున్నాము. మా దగ్గర తయారైన ఇంజెక్షన్లు, టీకాలు మేమే వాడుకుంటామని చెప్పవచ్చు, కానీ మేము సంకుచితంగా లేము అంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి టీమ్స్లో మరణ మృదంగం, ఒక్కరోజే 20 మంది మృతి అంటూ ఇచ్చారు. ఇక మరిన్ని వ్యాక్సిన్లకు అనుమతిస్తేనే మేలు, వైరస్ తీవ్రత జూన్ వరకు ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. దాన్ని 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక దేశంలో ఒకే రోజు 3,14,835 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. అమెరికాను మించి భారత్లో మరణాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఇచ్చారు. 24 గంటల వ్యవధిలో 2,104 మంది మృతి. మన వద్ద అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి, రాష్ట్రాలకు పంపిణీ వేగవంతం చేయండి అంటూ అక్రమ నిల్వలపై కఠిన చర్యలంటూ అధికారులకు ప్రధాని నిర్దేశం చేశారు. దాన్ని చూసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 5,567 కేసులు అంటూ ఇచ్చారు. కోవిడ్తో నిన్న ఒక్కరోజే 23 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేక కారులోనే ఆక్సిజన్తో ప్రాథమిక చికిత్స పొందుతున్న కరోనా బాధితులు అంటూ దానికి సంబంధించిన ముఖ చిత్రాన్ని ఇచ్చారు. దాన్ని ఈనాడు పేపర్లో 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఐసీయూ పడకలన్నీ ఫుల్, ప్రైవేట్లో ఇప్పటికీ దొరకని పరిస్థితి, అంబులెన్స్లోనే గంటల తరబడి ఎదురుచూపులు, ఆక్సిజన్ పడకలు నిండుతున్నాయి, అల్లాడుతున్న కోవిడ్ బాధితులు అంటూ ఇచ్చారు. ఇక గాంధీలో ఉన్న 619 ఐసీయూ పడకలు గురువారం రాత్రి నిండిపోయాయి. మరో 600 ఆక్సిజన్ పడకల్లో చాలా వరకు భర్తీ అయ్యాయి. ఎవరైనా చనిపోతని లేకపోతే కోలుకొని ఖాళీ అయితేనే ఐసీయూలో కొత్త రోగులను తీసుకునే పరిస్థితి తలెత్తినట్లుగా ఇచ్చారు. దాన్ని ఈనాడు పేపర్లో చూసుకోవచ్చు. ఇక సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కామ్రేడ్ కారెక్కారెందుకో అంటూ ఇచ్చారు. సాగర్లో టీఆర్ఎస్కు మద్దతు వెనుక సిపిఎం దీర్ఘకాలిక వ్యూహం, బీజేపీని ఓడించడమే తక్షణ కర్తవ్యం అంటున్న సిపిఎం, దుబ్బాకలో స్వతంత్రుడికి మద్దతిచ్చి పొరపాటు చేశామనే అభిప్రాయం, భవిష్యత్తు దృష్ట్యా కారెక్కాలని నిర్ణయం. ఇక రానున్న ఎన్నికల్లో కారుతో దోస్తీకి సై అంటూ ఇచ్చారు. ఇక సిపిఎం పార్టీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా ఇచ్చారు. ఇక శత్రువుకు శత్రువు మిత్రుడే అంటూ ఇచ్చారు. దుబ్బాక జీఎఫ్సీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పుంజుకునేందుకు అంచనాకు సిపిఎం రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందంటూ దానికి సంబంధించి న్యూస్ ఇచ్చారు. ఇక నిన్న ఒక్కరోజే 3,14,835 కేసులు అంటూ ఇచ్చారు. దేశంలో కరోనా కల్లోలం, ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదు, మరో 2,101 మంది కన్నుమూత, 24 గంటల్లో 1.33 లక్షల మంది యాక్టివ్ కేసులు, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 1.59 కోట్లు, అమెరికాలో ఒక్క రోజులోనే అత్యధికంగా 3.7 లక్షల కేసులు, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీతో సహా 10 రాష్ట్రాల్లో 75.66% పాజిటివ్ కేసులు, ఒకే రోజు రికార్డు స్థాయిలో కోలుకున్న 1.79 లక్షల మంది బాధితులు అంటూ ఇచ్చారు. ఇక జాతీయ ప్రణాళిక కావాలి, 4 అంశాలపై వివరణ ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీస్ ఇచ్చింది. దేశంలో కరోనా స్థితిపై సుమోటోగా విచారణ, తదుపరి విచారణ నేటికి వాయిదా అంటూ ఇచ్చారు. దాన్ని 6వ పేజీలో చూసుకోవచ్చు. ఇక వ్యాక్సిన్ ధరల్లో తేడాలెందుకు, అండగా నిలవాల్సిన సమయంలో భారం మోపడం సరికాదు అంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఒకే దేశం ఒకే పన్ను విధానానికి మేము అంగీకరించాం, కానీ ఇప్పుడు మాత్రం ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్కు వేరేరు ధరలు ఎందుకు అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గురువారం సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ద్వారా ఆయన దాన్ని వ్యాఖ్యానించారు. దాన్ని 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక కేంద్రానికి వివక్ష,
4 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కోరితే 21,551 పంపడం బాధాకరం. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత. విపత్కర సమయంలో రాజకీయాల నిరసన తెలుపుతామంటూ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక 28 నుంచి రిజిస్ట్రేషన్లు అంటూ ఇచ్చారు. దేశంలో 18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్న వారికి మే 1 నుంచి కరోనా టీకా అందజేసేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాన్ని 6 పేజీలో చూసుకోవచ్చు. ఇక జీహెచ్ఎంసీలో 63 కంటోన్మెంట్ జోన్లు అంటూ ఇచ్చారు. గ్రేటర్లో దాదాపు 5 కరోనా కేసులు నమోదైన ప్రాంతాల చొప్పున మొత్తం 63 కంటోన్మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ గురువారం ప్రకటించింది అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక బెంగాల్లో 79% పోలింగ్. పశ్చిమ బెంగాల్లో గురువారం 43 చోట్ల అసెంబ్లీ సీట్లకు జరిగిన 6వ దశ ఎన్నికల్లో 79% పోలింగ్ జరిగినట్లుగా ఇచ్చారు. ఇక ఊపిరికి ఎందుకు ఈ కష్టం? లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రిమాండ్కు మించి ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల భారత్కు ఉన్నప్పటికీ కొరతకు కారణం ఏంటి అంటూ ఇచ్చారు. ఇక ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి అంటూ దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి కొరతను అధిగమించడానికి సరికొత్త పద్ధతుల్ని ఆవిష్కరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. దాన్ని చూసుకోవచ్చు. ఇక అమెరికా ఏఏజీగా వనితా గుప్తా, భారతీయ సంతతికి చెందిన వనితా గుప్తాను అసోసియేషన్ అటార్నీ జనరల్గా ఎంపిక చేస్తూ అమెరికా సెనెట్ నిర్ణయం తీసుకుంది. దాన్ని 6 పేజీలో చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇది జాతీయ ఎమర్జెన్సీ. ఆక్సిజన్ మందులు చికిత్సలపై సమగ్ర ప్లాన్ సిద్ధం చేయండంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. కోర్టు సహాయకుడిగా హరీష్ సాల్వే నియామకం. లాక్డౌన్ అధికారుల కోర్టులకు లేదన్న బెంచ్. కోవిడ్పై కేంద్రాన్ని నిలదీసిన 7 కోర్టులు. హైకోర్టులో కేసులు తనకే బదిలీ చేస్తూ తొలుత సుప్రీం నిర్ణయం. అనంతరం మార్పు. కొన్ని అంశాలే చేపడతామంటూ బెంచ్. స్టే లేదు కాబట్టి విచారణ కొనసాగించిన 3 కోర్టులు. ఉమ్మడి ఆదేశాలు మేమెందుకు ఇవ్వరాదు? కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం షోకజ్ నోటీసులు ఇచ్చింది. సుప్రీం నిర్ణయాన్ని సవాల్ చేస్తున్న బెంచ్. సుప్రీం నిర్ణయం తెలిసినా విచారణ ఆపని బాంబే హైకోర్టు. కనీసం నాకు కూడా బెడ్ దొరకని పరిస్థితిలో దేశం ఉందంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్ మొదలైన అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధాన్ని 7 రాష్ట్రాల్లో హైకోర్టులు తీవ్రంగా ఆక్షేపించాయి. దీంతో సుప్రీంకోర్టు అన్ని ముఖ్యమైన కోవిడ్ సంబంధిత కేసులను తనకే బదలాయించుకోవాలని తొలుత భావించింది. రకరకాల కోర్టులు విభిన్న ప్రాధాన్యతలు ఉన్న దృష్ట్యా ఉమ్మడిగా అందరికీ వర్తించే ఉత్తర్వులను తామెందుకు జారీ చేయకూడదన్న కారణాలను చెప్పాలంటూ అటు కేంద్రాన్ని, వివిధ హైకోర్టులను ఆశ్రయించిన రాష్ట్రాలు. దానికి సంబంధించిన న్యూస్ మనం 14వ పేజీలో చూసుకోవచ్చు. ఇక 28 నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు. 18 ఏళ్లు దాటిన వారి కోసం షురు. కోవిన్ ఆరోగ్య సేతుల్లో పేర్ల నమోదు. మే 1 నుంచి 3వ దశ టీకా కార్యక్రమం అంటూ ఇచ్చారు. ఇక పెద్ద ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్, మరో 4-5 టీకాల ఉత్పత్తికి ముమ్మర ప్రయత్నాలు. 4 కంపెనీలకు 4 కోట్ల సహాయం. బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణుస్వరూప్. ప్రైవేటుకి ఇవ్వం, ప్రభుత్వానికే వ్యాక్సిన్. ఎంఆర్ఎన్ఏ టీకాలను లాభాపేక్ష లేకుండా సరఫరా చేస్తామంటూ ఫైజర్ కంపెనీ వ్యాఖ్యానించింది. కోవిడ్లో ఎన్నికల నిర్వహణ ఇలాగేనా అంటూ సెషన్ చేసిన దాంట్లో 10వ వంతైనా చేయడం లేదు. ఉత్తర్వులు ఇవ్వడమేనా, అమలు లేదా? ఈసీపై కోలకత్తా హైకోర్టు ఆగ్రహం. బెంగాల్లో మోదీ ప్రచారం రద్దు. వర్చువల్గా పాల్గొన్న ప్రధాని అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక మున్సిపల్ ఎన్నికలు కొనసాగిస్తాం, ప్రక్రియను ఆపొద్దంటూ ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కట్టడికి చర్యలు. ఎన్ఈసీ పార్థసారథి. 72 గంటల ముందే ప్రచారం ముగింపు. గురువారం సాయంత్రం నుంచి అమల్లో అంటూ ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇక తాలికట్టు శుభవేళ, కరోనా బీభత్సం. ముహూర్తాలు పెట్టుకున్న కుటుంబాల్లో ఆందోళన. ఏప్రిల్ 29 నుంచి జూలై 4 వరకు 22 ముహూర్తాలు. మే 22న ఒకే రోజు 50,000 వివాహాలు. కరోనా వ్యాప్తి, కర్ఫ్యూతో పునరాలోచన. వాయిదా పడుతున్న నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు. కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాలకు మార్పు. ఫంక్షన్ హాల్ల నిర్వాహకులు, పురోహితుల్లో నిరాశ. అడ్వాన్సులు ఇచ్చేయాలంటూ ఒత్తిళ్లు. దాన్ని 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ఈ వైరస్కు దూకుడు ఎక్కువగా ఉందంటూ ఇచ్చారు. అందుకే వ్యాప్తి, తీవ్రత కూడా ఎక్కువే. అప్పట్లో 100 మందికి సోకితే ఇది 1000 మందికి సోకుతుందంటూ ఇచ్చారు. మొదటి వారంలోనే సీరియస్ అయిపోతుంది. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. 100 మందిలో 5కే అడ్మిషన్ అవసరం. హైదరాబాద్ వంటి రద్దీ నగరంలోనూ గాల్లోనూ కూడా వైరస్ ఉందంటూ ఇచ్చారు. మరో 3 వారాల్లో కొంత తగ్గుతుందేమో. ప్రజల్లో మార్పుతోనే వైరస్కు నియంత్రణ అంటూ ఆంధ్రజ్యోతితో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వ్యాఖ్యానించారు. మొదటి వైరస్కు ఇప్పటి వేరియంట్కు చాలా తేడా ఉంది అంటూ ఇచ్చారు. అప్పుడు వైరస్ కూడా ఉధృతి తక్కువగా ఉండేది, సీరియస్ కూడా తక్కువగా ఉండేది అంటూ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏదైతే కరోనా చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉందంటూగా ఆంధ్రజ్యోతి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వ్యాఖ్యానించారు. ఇక టీకాకు 2 ధరల, ఒకే దేశం ఒక పన్నును సమర్థించాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర వ్యత్యాసాలేంటి? పీఎం కేర్స్ నుంచి భరించలేరా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ కేటాయింపులో వివక్షత చూపిస్తున్నారంటూ అడిగారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 4 లక్షలు అడిగితే 10 రోజుల్లో 21,551 ఇచ్చింది. ఏమాత్రం సహకరించిన కేంద్రం. వైరస్ వ్యాప్తికి కారణం కేంద్రమే అంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. టీకా కార్యక్రమం
వివక్షాపూరితం, యువత పట్ల బాధ్యత లేదంటూ సోనియా వ్యాఖ్యానించారు. మోదీ పరిష్కారాలు చూపించాలంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్కు వేరేలు ధరలేంటి అంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక 18 నుంచి 40 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ 70% మందికి 31 కోట్లు కావాలి అంటూ వ్యాఖ్యానించారు. అధికంగా యూపీకి 5,000 కోట్లు, తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, బీహార్, తెలుగు రాష్ట్రాలకు 2,173 కోట్లు ఖర్చు. బిజినెస్ స్టాండర్డ్స్ అంచనాలు 18 ఏళ్ల అందరికీ టీకా ఇస్తే భారత్ జీడీపీలో 0.36% వెచ్చించాలి. మొత్తం ఖర్చు 67,000 కోట్లు అంటూ ఇండియా రేటింగ్స్ వ్యాఖ్యానించింది. ఇక దేశంలో ఇప్పటికే 3.14 లక్షల కేసులు, ప్రపంచంలో రోజువారీ అత్యధికం మన దగ్గరే. జనవరి 8న అమెరికాలో 3.7 లక్షల పాజిటివ్లు. తాజాగా భారత్లో అంతకుమించి ఎక్కువగా నమోదులు కేసులు అయినట్లుగా చూపించారు. కరోనాలో దేశంలో కొత్తగా 2,104 మంది మృతి. కర్ణాటకలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటన. ఉత్తరాఖండ్లో 3 రోజులు కార్యాలయాల మూతవేత. కోవిడ్తో ఏచూరి కుమారుడు ఆశీష్ మృతి అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక యువత, మధ్య వయసు వారిపైనే పంజా. మొత్తం కేసులో 20 నుంచి 40 వయసుల మధ్య వారు 43%. రాష్ట్రంలో 5,567 కేసులు, 23 మరణాలు. జీహెచ్ఎంసీలో దాదాపు 1000 పాజిటివ్లు. గాంధీలో 52 మంది మృతి. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్కు కరోనా. జగిత్యాల వ్యవసాయ శాఖలో 11 మందికి కరోనా సోకినట్లుగా ఇచ్చారు. ఆక్సిజన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ఆక్సిజన్ మాస్కుతో ఆప్ ఎమ్మెల్యే విజ్ఞప్తి. ఇలాగే మాట్లాడితే చెంపదెబ్బలు తింటావంటూ ఆక్సిజన్ అందడం లేదన్న రోగిపై నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్. ఆక్సిజన్ సిలిండర్లు నింపుకోవడానికి గురువారం ఢిల్లీలోని ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరిన కోవిడ్ రోగుల బంధువులు అంటూ ఇచ్చారు. క్షణక్షణం గండంగా ఉందంటూ ఇచ్చారు. ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీ ఆసుపత్రులకు ఏ పూట కాపుట్టే సరిపడా ప్రాణవాయువు తగ్గుతుందంటూ ఇచ్చారు. ఆక్సిజన్ కొరత ముంగిట రాష్ట్రం. పలు జిల్లాల్లో ప్రైవేట్లో కొరత. ఖమ్మం రావాల్సిన ట్యాంకర్ విజయవాడలో నిలిపివేత. ఉప్పల్లో రోగుల తరలింపు. కొరత వస్తే కేంద్రానికే బాధ్యత. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. నిలిచిన కరోనా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా యాంటీజెన్ కిట్ల కొరతే కారణం. డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం. ఢిల్లీలో లాక్డౌన్లో నిలిపిన ఉత్పత్తి. కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న బాధితులు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి, వేగంగా సరఫరా చేయండి, ఆటంకాలొద్దు, అడ్డంకులకు స్థానిక అధికారులదే బాధ్యత అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇక వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సర్కారు సాయం సగం మంది టీచర్లకే. మొత్తం 2,09,873 మంది దరఖాస్తు చేసుకుంటే 2,000 అందింది. 1,12,843 మందికే. యూడైస్లో పేరు చేర్చలేదని నగదు బియ్యం ఇవ్వలేదు. 84,571 మందికి సాయానికి దూరం. మేనేజ్మెంట్ తప్పు, అధికారుల నిర్లక్ష్యమే కారణం. తమను ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్లు సిబ్బంది వేడుకోలు. దానికి సంబంధించిన న్యూస్ తీసుకోవచ్చు. ఇక ఒకే టీకాకు 2 ధరలా అంటూ మంత్రి కేటీఆర్ అసంతృప్తిగా మాట్లాడారు. భారాన్ని పీఎం కేర్స్ ఫండ్ నుంచి భరించాలని డిమాండ్ చేశారు. 1,000 కోట్లు అప్పు తెస్తారు, 1,000 కోట్లు ఇయ్యలేరా అంటూ మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. దాన్ని 6వ పేజీలో చూసుకోవచ్చు. పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తుంది. కరోనా పరిస్థితిపై నేషనల్ ప్లాన్ రూపొందించాలి. బెంచ్ కోర్టుగా మేము కొన్ని అంశాలను సుమోటుగా తీసుకున్నాం. కరోనాకు సంబంధించిన పలు అంశాలపై ఇప్పటికే ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టులు విచారణ చేపడుతున్నాయి. తమ అధికార పరిధిలో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. అయితే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. కరోనా కేసులు పైకి పోతున్నట్లుగా ఇచ్చారు. ఆసుపత్రులు బెడ్లు లేకపోవడంతో తీసుకొచ్చి వాహనాల్లో ఇలా పేషెంట్లకు ఆక్సిజన్స్ అందిస్తున్నారంటూ దాన్ని చూపించారు. దేశంలో కరోనా కేసులు తొలిసారి 3 లక్షల మార్కును దాటాయి. ప్రపంచంలోనే ఒక్కరోజు హైయెస్ట్ కేసులు మన దేశంలో నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 3,14,835 మందికి మహమ్మారి బారిన పడగా 2,104 మంది బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,30,965కు పెరగ్గా మరణాలు 1,84,657కు చేరాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. వారం రోజుల పాటు జార్ఖండ్ లాక్డౌన్ విధిస్తే సాయంత్రం 6కే అన్నిటినీ మూసేలా హర్యానా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇక అమెరికా, బ్రెజిల్ కన్నా మన దేశంలోనే ఎక్కువ. మొత్తం కేసుల్లో 2వ స్థానానికి. ప్రపంచంలో 24 గంటల్లో 8.88 లక్షల కేసులు. జార్ఖండ్లో లాక్డౌన్, హర్యానాలో మరికొన్ని ఆంక్షలు. కరోనా పరిస్థితిపై నేడు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా ఇచ్చారు. ఇక ఎలక్షన్ సిటీలు, హాట్స్పాట్లు. బైపోల్లో, సాగర్లో ముసురుకున్న వైరస్. నియోజకవర్గంలో 5,000కు పైగా పాజిటివ్ కేసులు. వరంగల్, ఖమ్మం, సిద్దిపేటలో ఇప్పటికీ వైరస్ వేవ్. ఎన్నికల ప్రచారంతో మరింత ముప్పు అంటూ ఇచ్చారు. వరంగల్లో టెస్టుల కోసం క్యూ కట్టిన జనసంచారాన్ని ఇచ్చారు. దానికి చూసుకోవచ్చు. ఫ్రీనా, సబ్సిడీనా?
వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్ర సర్కార్ సమాలోచన. 18 ఏళ్లు నిండినోళ్లకు మే 1 నుంచి కరోనా టీకాలు. 70% మంది సర్కార్ దవాఖానలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని అంచనా. వ్యాక్సినేషన్కు 1120 కోట్లు ఖర్చు అవ్వచ్చు. 30% మందికి ప్రైవేట్కు వెళ్లే ఛాన్స్ అంటూ ఇచ్చారు. దాన్ని 3వ పేజీలో చూసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే ఎస్ఈసీ పార్థసారథి వెల్లడి. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం ముగింపు. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకే క్యాంపెయిన్కు అనుమతి అంటూ ఇచ్చారు. అద్దం చాటున కూర్చొని మున్సిపల్ ఎలక్షన్ నిర్వహణపై అధికారులతో చర్చిస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎస్ఈసీ కరోనా వ్యాప్తికి దారితీసే ఎలక్షన్ ప్రక్రియకు అనుమతించడం ఏంటంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ మాత్రం లక్షణాలున్నా దవాఖానాలో చూయించుకోండి అంటూ ప్రజలకు మంత్రి ఈటల సూచన. కరోనా సోకిన 3-4 రోజుల్లోనే సీరియస్ అవుతుంది. ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ప్రాణాల మీదకి వస్తుందంటూ కామెంట్. ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందంటూ ఆరోపణ. రాష్ట్రంలో మాత్రం కొరత లేదన్న మంత్రి. దాన్ని చూసుకోవచ్చు. సీఎంతో సహా చాలామంది లీడర్లు కరోనా బారిన పడ్డారు. వారు సర్కారు దవాఖానలో చేరితే ప్రజల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెరుగుతుంది కదా అంటూ V6 ఛానల్ గురువారం ఈటలతో ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు నీమ్స్ టీమ్స్ ప్రభుత్వ ఆసుపత్రులు కాదా? మాలాంటి వీఐపీలు ప్రభుత్వ దవాఖానలో చేరుతున్నారు. వేరే ఆసుపత్రుల్లో పోలిస్తే నీమ్స్ టీమ్స్లు గొప్ప సేవలు అందిస్తున్నాయి. సీరియస్గా ఉన్న పేషెంట్లు చివరి నిమిషంలో ప్రైవేటు ఆసుపత్రులు వెళ్ళగొడుతున్నాయి. అలాంటి టైంలో బెడ్ ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతుంది గాంధీ ఆసుపత్రి కాదా అంటూ మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. ప్రాణాలు ఫనంగా పెట్టి కరోనాపై పోరాటం. 24 గంటలు డ్యూటీ చేస్తున్న హెల్త్ స్టాఫ్. రోజు 1000 మందికి టెస్టులు, ట్రీట్మెంట్లు, వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లతోనే 8 గంటల పని. కరోనాతో 100 మందికి పైగా హెల్త్ స్టాఫ్ మృతి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఎందరో. ఇప్పటికైనా జనం జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు వ్యాఖ్యానించారు. పరిస్థితులు అస్సలు బాలేవు. సాధ్యమైనంత వరకు బయటికి రావద్దు అంటూ కన్నీళ్లతో డాక్టర్లు వేడుకుంటున్న దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన న్యూస్ వెలుగు పేపర్లో చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆక్సిజన్ అంగారకుడిపై తయారీ. చరిత్ర సృష్టించిన నాసా పర్సెవర్సెన్ మోక్సీ డివైజర్తో 5 గ్రాముల ఉత్పత్తి. ఇతర గ్రహాలపై మానవ నివాసం దిశగా పెద్ద ముందడుగు అంటూ ఇచ్చారు. ఇది ఇక గర్భాధారణకు సమయం కాదు. గర్భిణీలకు టీకాలతో ప్రమాదం లేదు. తల్లి బిడ్డల క్షేమంపై జాగ్రత్త పడాలి. పాజిటివ్ వచ్చినా పాలు ఇవ్వచ్చంటూ ఇంటర్వ్యూలో డాక్టర్ జయశ్రీ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో గర్భధారణ వద్దు అంటూ డాక్టర్లు సూచించారు. చూసుకోవచ్చు. నెత్తి మీద బగబగమండే ఎండ, కాళ్ళ కింద గలగల పారే నీటికుండ, దగుడు నుంచి సేద తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకేముంది. అందుకే మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం కూచన్పల్లి చెక్ డ్యాంలో కొంగలు ముచ్చలాట్లాడుతున్నాయి అంటూ ఇచ్చారు. ఇక పచ్చని పుడమి కోసం బాధ్యతగా వ్యవహరిద్దాం. భవిష్యత్తుకు బాటలు వేద్దామంటూ రాష్ట్రంలో ప్రకృతి సమతుల్యను సాధిద్దాం. విజయవంతంగా తెలంగాణ హతహారం. సీఎం కేసీఆర్ దరిద్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. గుజరాతీలే ప్రజల, తెలంగాణ వాళ్ళు కాదా? వ్యాక్సిన్లు, ఇంజక్షన్ల వాటాలో కేంద్ర సర్కార్ పక్షపాతం చూపుతున్నట్లుగా ఈటల రాజేంద్ర వ్యాఖ్యానించారు. గుజరాత్కు 1,63,500 ఇంజక్షన్లు ఇస్తే తెలంగాణకు 21,500 మాత్రమేనా? టీకాలు కేంద్రానికి చౌక, మాకు ఎక్కువ ధర. ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత. కేంద్రం నుంచి ఎలాంటి సమన్వయం లేదు. ఇక్కడ తయారయ్యే ఇంజక్షన్లు మాకివ్వరా అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్ట్ జాబితాలో మనోలు 2, 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాదీలకు చోటు అంటూ ఇచ్చారు. సీతారాం ఏచూరి కుమారుడు కన్నుమూత. కరోనాతో కన్ను మూశాడు. దానికి సంబంధించిన న్యూస్ 5వ పేజీలో చూసుకోవచ్చు. ఇంజనీరింగ్లో ఆన్లైన్ కోర్సులు, మార్గదర్శకాలు విడుదల చేసిన ఏఐసిటిఈ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ ఇది. టీకాలు, ఆక్సిజన్పై జాతీయ ప్రణాళిక ఇవ్వండి. కరోనా సంక్షోభంపై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మీకు అసలు చావులు పట్టవా? ఇంకా మేల్కొనరేంటి? నిమ్మ కురినీరెత్తినట్లు కేంద్రం వ్యవహరిస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ నిర్ణయం రాష్ట్రాలకే ఉండాలి. కోర్టులు న్యాయ పరిధిలో పరిశీలిస్తాం. సుమోటోగా విచారణ స్వీకారం. అమికస్ క్యూరీగా హరీష్ సెల్వే. దేశంలో పరిస్థితి ఆరోగ్య ఎమర్జెన్సీ తలపిస్తుందంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. కేంద్రం ఇంకెప్పుడు మేల్కొంటుంది? చావులు పట్టవా? ఆక్సిజన్ లేక జనం చావాలా? ఇది ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై చేసిన తీవ్ర విమర్శ. రెమ్డెసివిర్ సరఫరాలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల మధ్య వ్యత్యాసాలెందుకు చూపుతున్నారంటూ ఇది గుజరాత్పై హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరిన వివరణ. అహ్మదాబాద్లో కోవిడ్ దవాఖానాలో చేరేందుకు ఆటోలో వచ్చిన ఓ కరోనా రోగి ఆక్సిజన్ సిలిండర్లో ఇలా కనిపించారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక గందరగోళం తగదంటూ ఇచ్చారు. దేశంలో పరిస్థితి మెడికల్ ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచడంపై కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రణాళిక రూపొందించాలి అంటూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.